సంతోషం కన్నా నాకు ఎక్కువ లేదు బిడ్డ. ఇగో ఇది అమ్ముకొని నీకు కావాల్సిన కొనుక్కో. పరమేశ్ ఎలా మస్తున్నావురా. బాధపడక చెప్పుకుంటే వేరే కాదురా కొడుక, నువ్వు ఎంత పని చేస్తావురా అయ్యా. మళ్ళీ అలా మీ ఇంట్లో ఎవ్వరు లేరు, మన ఇద్దరమే ఉన్నాం, ఒప్పుకో కదా. అగో ఈ డబ్బాల పైసలు పెట్టినా కదా, వీడి ఇట్లా తీసిండే ఏంది? ఇదే డబ్బులో పెట్టినా నేను. అరే నాని, పరమేశు ఏంది లేరా? నాని ఏంది పొద్దు పొద్దుగా లేపుతావు? ఇంకా డబ్బాల పైసలు పెట్టినా నువ్వు ఇట్లా తీసినవారా? పైసలు తీసినవానంటే సప్పుడు ఎత్తలేవేంద్రా? నిన్నేరా. ఏంది తీసినా? ఇప్పుడు ఏంది? బట్టలు కూడా బట్టలు కొనుక్కున్నా. అట్లా కాదురా, ఇంట్లో తినడానికే లేనప్పుడు బట్టలు కొనుక్కున్నాడు ఎందుకురా? ఉన్నప్పుడు కొనుక్కోపోదువా? ఉన్నప్పుడు అంటే ఇంకెప్పుడు ఉంటామో మరి. ఇంకా ఎప్పుడు ఒక్క రూపాయి ఉండదు. అరే ఒక్కొక్కరు చూడుకో, కొత్త కొత్త బట్టలు వేసుకొని తిరుగుతారు. ఎప్పుడు ఇవే పాత బట్టలు. నా బతుకు. అరే ఒక్క రూపాయి ఉండదని మాట్లాడుతున్నావు. ఎవరు చేస్తారా కట్టం? ఇంత నేను ఒక్కదాన్ని కట్టం చేస్తే అటో ఇటో కష్టంగా వెళ్తాంది. కట్టం చేస్తే వెళ్తుందిరా నీకు. మరి ఇప్పుడు కొనుక్కుని బట్టి పంపిస్తారన్నమాట. చెప్పు, ఇచ్చేస్తా. ఎందుకు బిడ్డ గట్లా మాట్లాడుతావు? ఇప్పుడు నేనేమన్నారా? పైసలు లేని టైంలా కొనుక్కున్నాడు ఎందుకు అని అంటున్నా. సరే నీ ఇష్టం కొద్ది కొనుకొచ్చుకున్నావు కదా, ఉండంతి. నేను 2 రోజులు కైకిలు పోయినాక ఆ పైసలు కూడా నీకే ఇస్తా, మళ్ళా బట్టలు కొనుక్కునే. ఆహా, నీ ముఖానికి నువ్వు నాకు బట్టలు కొనిచ్చినట్టుంది, నేను వేసుకున్నట్టే ఉంది. ఎప్పుడు బిచ్చా బతుకులు, బిచ్చా లెక్కలు. అరే నాని, పరమేశు, ఇప్పుడు నేనేమన్నారా గట్లా అలిగిపోతాను? అగో చిట్టి, ఫోన్ కొన్నావా అనే? కొన్నానే. ఏం ఫోనే అది? ఐఫోనే. అబ్బో ఐఫోనే. మా లవర్ కొని ఇచ్చిండు. మా లవర్ ఉన్నాడు, కనీసం నాకు ఒక చిన్న గిఫ్ట్ కాదు కదా, చాక్లెట్ కూడా కొనియ్యాడు. వాళ్ళని అడగాలనే, వాళ్ళని అడిగితే ఏదైనా కొనిస్తారు. ఇజ్జత్ తీసినట్టు అడగాలి వాళ్ళని. అంతే అంటావానే? సరే అయితే అడుగుతా నేను ఇక. సరే అడుగు మరి. అబ్బా చిట్టి, ఒకసారి ఫోన్ ఇయ్యరాదే, ఫొటోస్ దిగుదాం. అమ్మో, నా పానమైన ఇత్త గాని నా ఫోన్ మాత్రం ఇయ్యనే, నువ్వేమన్నా అనుకో. కొడుకు కోపం మీద వాయే, ఒక్క బుక్ అన్న తింటే నా పానం నిమ్మలా ఉండు. నా పిల్ల ఫోన్ చేస్తుందిగా. హలో హలో పరమేశు, మా ఊరు వాగ దగ్గరికి రారా, కలుద్దాం. నేను కూడా నీ ఫోన్ కోసం ఎదుగుతాననే. సరే హత్తు నాగు, తొందరరా మరి. మా నలమొక పొడైతే నాకు ఒక చిన్న గిఫ్ట్ కాదు కదా, చాక్లెట్ కూడా ఇయ్యాడు. అదే చిట్టి వాళ్ళ లవర్ అయితే ఆమెకు ఐఫోనే కొనిచ్చిండు. వీడైతే రాని, వచ్చిన తర్వాత అడుగుతా నేను.
సైకిల్ ఎక్కి నువ్వే రాగా ఓ పర్మిగా ఓ పిల్లగ పర్మిగా ఎంత చక్కదనం కొడుతున్నావురా నాయి పర్మిగా. నిజంగా కవిత ఎంత ముద్దుగున్నవే. హా, ఈ మాటలకేం తక్కువ లేదు గాని అచ్చి కూసో. అయినా గింత లేటా? నేను వచ్చి చాలా సేపు అవుతుంది. అయ్యో అవునా, సారీ కవిత, కొంచెం లేట్ అయింది, ఏమనుకోకు. ఏమోరా, రోజు రోజుకి నా మీద నీకు ప్రేమ తగ్గిపోతాంది. గట్లేం లేదే బుజ్జి, నువ్వు గట్ల అనకే, నీకన్నా ఎక్కువ నాకేముంది చెప్పు. హా, ఈ మాటలకేంది గాని సరే గాని ఏమన్నా తిన్నావా? తిన్ననే, జస్ట్ ఇప్పుడే టిఫిన్ చేసిన. మరి నువ్వు తిన్నావా? నేను ఇప్పుడే తిన్నారా. అరే పరమేశు, నాకు ఒక 15,000 కావాలరా, నాకు అర్జెంట్ అవసరం ఉంది. ఏంది 15,000? 15,000 అంటున్నావు అంటే ఇయ్యలేవా? ఇయ్యలేనంటే చెప్పు. ఏ 15,000 గానీ ఇత్తది, దాంట్లో ఏముంది. సరే మరి, ఇప్పటికే లేట్ అయింది, నేను పోతా మరి. ఏ ఆగే, ఇంటికి మావద్దు గాని ఒక ముద్దిచ్చిపోయే. ఇగో ఇవన్నీ పెళ్ళైన తర్వాతనే, ఇప్పుడు ఏం లేదు, నేను పోతాను. అరే ఆగే. రేపు దానికి 15,000 కావాలన్నట. ఇయ్యకుంటే ఇజ్జత్ పోతుంది. చేతున్నేమో ఒక్క రూపాయి లేదు. పోని మా అమ్మని అడుగుదామంటే దాని దగ్గరనే రూపాయి లేదు. మరెవరిని అడగాలి? ఎవరిని అడిగినా ఒక్క రూపాయి ఇయ్యరు. ఎట్లా? పైసలు ఏడికి వెళ్దేవాలి? వచ్చినావా బిడ్డ? ఆగు, అన్నం వేసుకత్తా. నీకు ఫోన్లో చెప్పిన కదమ్మా నేను తినా అని. ఊకే నన్ను వర్రియాకు. గట్ల కోపానికి రాకు బిడ్డ, ఒక ముద్ద తిందురారా. ఏందని లోలి ఒకటే వరుతున్నావు? ఒకరో తినకుండా సత్తరా ఏంది? నా బాధలు నాకున్నా అంటే అంతగానో నీకేం బాధ వచ్చింది బిడ్డ, చెప్పురా. గవ్వని నీకెందుకే? రేపటి వరకు నాకు 15,000 రూపాయలు కావాలి అంతే. అరే బిడ్డ, నేను కైకిలి పోయిన పైసలు మన ఇంట్లోకే జాలతలేవా? గసంటిది 15,000 రూపాయలు నేను ఎక్కడి నుంచి తేవాలరా? మరి కసుంటప్పుడు నన్ను ఎందుకన్నవే? ఒక 15,000 ఉడిత్తలేవు, నన్ను ఎందుకన్నవే? నీ కడుపులో చెడగొట్టిరా. నీ కడుపులో పుట్టకుండా అయిపో. ఇసుంటి అడుక్కునే బతుకులు తప్పుతుండే. ఎందుకురా పైసల కోసం పానం తీసినట్టు మాట్లాడుతాను? నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు బిడ్డ, నన్ను బాధ పెట్టకు. ఇగో అమ్మా, నువ్వు ఏడ్చిన తోడ్చిన వస్తే నాకు మాత్రం పైసలు కావాలి. బిడ్డ పరమేశ్వరు, నన్ను ఇట్లా బాధ పెట్టే బదులు నువ్వేదో ఒక పని చేసుకుంటే 4 రూపాయలు చేతిలో కనబడతాయి కదా బిడ్డ. అబ్బో, ఇక నాకు తెలియదమ్మా, నువ్వే చెప్పాలి. అమ్మా ఒకటి చెప్పు, నువ్వు ఇత్తవా ఇయ్యవా? నా దగ్గర లేవు బిడ్డ, ఉంటే ఇయ్యనారా? గిన్ని సార్లు అడిపించుకుంటానా? లేవా? సరే అమ్మా, ఇక నేను బతుకా, నేను సత్తా. ఎందుకు నాకు ఇట్లా చేస్తాను పరమేశ్వరు? నన్ను చూస్తే నీకు గోస అనిపిస్తలేదా? సత్తా అంటాను ఏంద్రా నువ్వు? ఆగు బిడ్డ, అట్లా మాట్లాడకు, నేను ఇప్పుడే తీసుకొస్తాను.
నాన్న నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నా మెడల కట్టిన మంగళసూత్రం రా ఇది. మీ నాన్న గుర్తుగా నా దగ్గర ఇది తప్ప ఇంకేం లేదు. అయినా నీ సంతోషం కన్నా నాకు ఎక్కువేం లేదు బిడ్డ. ఇగో ఇది అమ్ముకొని నీకు కావాల్సింది కొనుక్కో. కొడుకు కోరిక తీర్చడానికి నువ్వు కట్టిన తాళిని ఇస్తానయ్యా, నన్ను క్షమించు. చిని అవ్వ ఇదేంది, బంగారం అమ్మితే ఏ 20,000 30,000 వస్తాయి అనుకుంటే వట్టి 10,000 ఇచ్చిండేందాడు. దానికేమో 15,000 రూపాయలు కావాలి, నా దగ్గరేమో వట్టి 10,000 రూపాయలే ఉన్నాయి. ఛీ, ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా 5,000 ఏడికెళ్ళి పట్టుకు రావాలి. అమ్మా అమ్మా, ఏంది బిడ్డ? నువ్వు ఇచ్చిన తాలి పొట్టుకు 10,000 రూపాయలు ఇచ్చిండాడు. 10,000 వచ్చినాయా? నువ్వు ఇచ్చింది పాత బంగారం అట, దానికి 10,000 రూపాయల కన్నా ఎక్కువ రావట. పోయి 5,000 రూపాయలు తీసుకురాపో. బిడ్డ నన్ను చంపరాదప్పుడేక నీ చేతిలో నేను హాయిగా చచ్చిపోతా, అంతేగాని నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. ఉన్న పుస్తల తాడు నీకే ఇచ్చిన కదా, ఇంకేం చేయమంటావురా నన్ను? నేను చూసి దొంగదనంగా సవారా నువ్వు. అక్క మళ్ళా చదువులు కూడా మీ కొడుకుని పొట్టు పొట్టు కొడతారు. ఏంది కొడతారా? దేనికి? నేను ఇలా చెప్తాను. అయ్యో నా కొడుకుని కొట్టి చంపుతారు కదా. ఆవురి 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 ఆవురా, నా దండం పెడితే ఆగే అన్న, ఆగే కాలు మొక్క ఆగే. ఏమైంది? ఎందుకు కొడతారు నా కొడుకును? ఏమైందన్న, ఎందుకు కొడతారే? ఏం చేసిందో నీ కొడుకునే అడుగు. ఏం చేసినవరా పరమేశు? ఎందుకు కొడతారా నిన్ను వీళ్ళు? దేవుడు మా ఇంట్లో దొంగతనం చేసిండు. ఏందిరా పరమేశు, నువ్వు దొంగతనం చేసిరేంద్రా? అయ్యో భగవంతుడా, ఎందుకురా నువ్వు గిట్లెందుకు చేస్తానవరా? అన్న మీకు దండం పెడతా, మీకు కాళ్ళు మొక్తా, ఈసారి ఇడిచిపెట్టుర్రే. ఏందమ్మా వదిలేసేది? కొడుకుని కనంగానే కాదు, కొడుకుని మంచిగా పెంచాలి. పెంచుడు శాతం కానప్పుడు ఎందుకు కనాలమ్మా కొడుకుని? అన్న అంత పెద్ద పెద్ద మాటలు అనకుండే, మీకు దండం పెడతా, ఈసారికి ఇడిచిపెట్టుండ్రి. వాడు ఇంకోసారి ఈసోటి తప్పు చేయకుండా నేను చూసుకుంటా. మీ కాళ్ళు మొక్తా, ఇడిచిపెట్టుర్రే. ఏ పరమేశు, ఇంకోసారి గింట ఇలాంటి దొంగతనం చేసినావనుకో నరుకుతాం. చెయ్యడన్నా చెయ్యడు. పారా ఇంటికి పోదాం.
ఎందుకురా ఇటువంటి పనులు చేస్తాను నువ్వు? నేను ఏ గుడి పెట్ట విన్నో అడకొచ్చి ఇవ్వబోదు నారా కొడుక. నువ్వు ఈ దొంగతనం చేసుడేందిరా? ఇజ్జతి పోతుంది కావచ్చురా. నలుగురు ఏమనుకుంటారు నువ్వు గిట్ల చేద్దివి? ఏందిరా పరమేశు, ఎందుకు ఇట్లా చేసినావురా? దొంగతనం చేయాల్సిన అవసరం నీకేమొచ్చిందిరా? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. గట్లా అనకురా. నువ్వు బాధపడదంటే నాకు కూడా బుద్ధి లేదు. చెప్పురా ఎందుకు? ఇప్పుడు కూడా ప్రశాంతంగా ఉండే నన్ను ఎప్పుడు కూడా చచ్చినట్టు ఊకేడుతూనే ఉంటావా?